బైబిలు గ్రంథంలో మనం చూడగలిగితే పరిశుద్ధుడైన పౌలు ఒక మాట అన్నాడు. అది మొట్టమొదట తెస్సలోనికులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16లో చూడగలిగితే, దేవుడు ఆర్భాటముతోను ఆయన ప్రధాన దూత శబ్దంతోను దేవుని యొక్క బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. చూడండి, పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ఇక్కడ మీరు అర్థం చేసుకోవలసిన విషయం, యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చేటప్పుడు పౌలు అంటున్నాడు, ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో దేవుని యొక్క బూర శబ్దంతో వస్తాడు అని. అసలుకు ఎందుకు దేవుడు ఆర్భాటం వెంట పెట్టుకున్న దూతలంతా ఎందుకు శబ్దాలు చేయాలి? దేవునికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, బూర అంటాడు. అసలుగా బూర ఎందుకు వాయించాలి? బూర శబ్దం, దూతల శబ్దం మళ్ళీ రావడం ఆర్భాటముతో, చాలా ఆర్భాటం. ఎందుకు దేవుడు ఈ విధంగా రావలసి వచ్చింది? ఇవన్నీ కూడా మనం చూడగలిగినట్లయితే ఇవన్నీ కూడా తెలిసినట్టుగానే ఉంది. రాకడనేది రహస్యంగా మనకు కనబడలేదు. ఎక్కడైనా ఆర్భాటం కనిపిస్తున్నది అంటే అందరి వినికిడికి, అందరి దృష్టికి ఇది కనిపిస్తుంది. ఏం ఆర్భాటం చేస్తున్నారో చూడు, అది తెలిసినట్లే. దూతలంతా ఒకటై శబ్దాలు చేస్తే అది ఎంత వస్తుందో ఆ శబ్దం మనకు అర్థం కాదు. అది ఆ శబ్దాలు వినబడేటప్పుడు తెలిసినట్లే. అది దేవునికున్న బూర, అది ఎంత శబ్దం, దేవుని స్వరానికున్న శబ్దం వర్ణించలేం. ఇదంతా మనం చూడగలిగితే అందరికీ తెలిసినట్టుగానే ఇది ఉంది. అయితే ప్రకటన గ్రంథం 3:3లో మనం చూడగలిగితే అక్కడ బైబిల్ ఏం చెబుతుంది అనగా, నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదకు వచ్చేదను. చాలు తల్లి, నేను దొంగవలే వచ్చేదను. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో దేవుడు దొంగగా రావలసినంత పనేమిటి? పౌలు చెప్పిన విషయంలో బహిరంగంగా రావడం ఏమిటి? ఈ రెండింటిని చూస్తే దొంగ రాక, రహస్య రాక. పౌలు చెప్పింది మాత్రం రహస్య రాకడ కాదు, తెలిసినట్టుగానే. ఈ రెండు కూడా కరెక్ట్ అయినవే. ఈ రెండు ఒకేసారి జరిగిపోతాయి. ఆయన తెలిసినట్టు వస్తాడు, తెలియనట్టుగా కూడా వస్తాడు. ఎలా తెలిసినట్టు వస్తాడు, ఎలా తెలియనట్టు రాగలుగుతాడు? ఎవరికి తెలిసినట్టుగా వస్తాడు, ఎవరికి తెలియనట్టుగా రాగలుగుతాడు? ఇది మనం గ్రహించవలసిన విషయం. ఆదికాండం 1:1లో చూస్తే దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని మనకు వ్రాయబడి ఉంది. ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే దేవుడు భూమిని, ఆకాశాన్ని సృజించగలిగాడు. ఈ భూమి ఆకాశాన్ని దేవుడు ఎవరి కోసం దీన్ని సృజించగలిగాడు? అసలుకి భూమి ఆకాశం సృజించడములో దేవుని ఉద్దేశం ఏమిటి అంటే, యెషయా 45వ అధ్యాయం 18వ వచనంలో చూడగలిగితే, ఆ మొదటి ఆకాశము భూమిని ఎందుకు దేవుడు చేశాడో దాని జవాబు యెషయా 45:18లో కనిపిస్తుంది. ఆకాశములకు సృష్టికర్తయగు
యెహోవాయే దేవుడు దేవుడు ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. దాన్ని సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. నిరాకారముగా నుండునట్లు చూడండి, అది నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు. నివాస స్థలం అగునట్లుగా అది నివాస స్థలముగా ఉండునట్లుగా దాన్ని సృజించెను. చూడండి, ఆ మొదటి భూమి ఆకాశాన్ని దేవుడు నిరాకారంగా ఉండటానికి దేవుడు సృజించలేదు. అది నివాసయోగ్యంగా ఉండటానికే దేవుడు దాన్ని సృజించగలిగాడు. జరిగిన విషయం ఏమిటి అని మనం ఆలోచించగలిగితే, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఏర్పరుచుకున్నటువంటి ప్రధాన యొక్క దూతలలో ఒక్కడై ఉన్నటువంటి వాడే లూసిఫర్. దేవుడు వానికి నియమించిన పని ఏమిటి అంటే, వాడు కేవలం ధవల సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవాతి దేవుణ్ణి ఆరాధన చేయటానికి మాత్రమే వానికి దేవుడిచ్చిన పరివారానికి పెట్టిన పని. దేవుడు కొనియాడబడేవాడు, ఆయన పూజ్యనీయుడు, ఆయన దైవం, ఆయన సృష్టికర్త. అందుకే తనను కొనియాడటానికి వానికిచ్చిన పరివారాన్ని దేవుడు సిద్ధం చేసుకోగలిగాడు. బైబిల్ ఆ విధంగానే మనకు చెబుతుంది. అయితే ఏ దేవుని ద్వారా ఏ దూత అయితే చేయబడ్డం జరగగలిగాదో, ఆ దూత విషయములో దేవుడు ఏం చేసేవాడు తెలుసా? దూతల విషయంలో అదే యోబు 4వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకోగలిగితే బైబిల్ ఈ విధంగా చెబుతుంది. 4:18 చదువుకుందాం. యోబు, ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతలందు లోపములు కనుగొనుచున్నాడు. చూడండి, ఏ దేవుని ద్వారా ఏ దూతలైతే కలుగ చేయబడగలిగారో ఆ దేవుడు దూతల యొక్క లోపాన్ని కనుగొనువాడై ఉంటున్నాడు అని బైబిల్ చెబుతుంది. అంటే దేవుని మూలమున కలిగినటువంటి దూతలను కూడా దేవుడు విడిచిపెట్టకుండా వారిని కూడా దేవుడు పరీక్షించేవాడని బైబిల్ చెబుతూ ఉంది. ఎందుకు అనగా, వారిలోనైనా ఎక్కడైనా లోపమనేది ఉండగలుగుతుందేమోనని వారి లోపాన్ని కూడా దేవుడు చూచేటువంటి వాడై ఉంటున్నాడు. అనగా వారి లోపాన్ని కనుగొనే దేవుడై ఉంటున్నాడు అంటే తప్పనిసరిగా వారిలో కూడా మనుష్యులలో లోపాలు ఉన్నట్టుగా దూతల్లో కూడా లోపాలు ఉండడం అనేది ఈ మాటను బట్టి మనకు అర్థం అవుతూ ఉంది. లూసిఫర్ను దేవుడు పరీక్షించినప్పుడు వాళ్ళు నిజంగా దేవుడు కనుగొన్నది ఏమిటి అంటే లోపమే. వాళ్ళు దేవుడు కనుగొన్న లోపమేమిటి? నేను నా పరివారం ఎంతగా ఆయన కొనియాడుతూ ఆరాధన ద్వారా మహిమపరుస్తున్నామో నేను కూడా ఆ విధంగా కొనియాడబడాలి, నేను కూడా ఆ విధంగా ఆరాధించబడాలి అన్నటువంటి ఆలోచన వానికి పుట్టుకొచ్చినప్పుడు, దేవుడే వాని కనుగొన్నప్పుడు ఇటువంటి లోపం వాడిలో ఉన్నది అని దేవుడు ఏం చేశాడు అనగా వానిని త్రోసేశాడు. బైబిల్ ఏం చెబుతుంది పేతురులో అంటే, దేవదూతలు పాపము చేయగా అనే ఒక మాట మనకు కనపరచబడుతూ ఉంది. దేవదూతలు పాపం చేసిన కారణాన్ని బట్టి ఆ మొదటి భూమి, ఆ మొదటి ఆకాశం శపింపబడిపోయాది. మొదటి భూమి ఆకాశము శపింపబడగా ఎప్పుడైతే దేవదూతల పాపాన్ని బట్టి దేవుడు వారిని త్రోసివేయడం జరగగలిగాదో, వారు భూమి మీద పడడం, వానికి ప్రధానమైన లూసిఫరు మాత్రం వాడు మధ్యాకాశాన్ని ఆక్రమించుకొని అదే తన సింహాసనంగా పెట్టుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడ వాడు ఉంటున్నాడు. వాని గురించి పౌలేమన్నాడు అంటే, వాడు ఎవడో కాదు, వాడు వాయుమండలాధిపతి అని చెప్పగలిగాడు. పౌలు చెప్పిన మాటలు సత్యముంది. వాడు వాయుమండలాధిపతి,
వాడు మధ్యాకాశములో ఉన్నాడు. వాడు అదే వాని సింహాసనం, వాని పరివారం అంతా. దేవదూతలను దేవుడు తోసేసేటప్పుడు వారు దయ్యాలైపోయారు. ఈ దయ్యాలన్నీ లోకాన్ని నిండుకొని ఈ యొక్క మహిమ లోకాన్ని సహితం వారి పాప ఫలితముగా ఒక అడవిగా దీన్ని చేసేశారు. అందుకే లోకములో మనం ఒక్కసారి చూడగలిగితే ఎక్కడైనా నీతికి నిలయ స్థానం ఉందా అని మనము లోకాన్నంతా పరీక్షించి చూడగలిగితే ఎక్కడా నీతికి నిలయ స్థానం కనబడదు. లోకమంతా పాపం విలయతాండవమాడుచు పాపము చేత లోకము నిండుకుని ఉండిపోయాది. మధ్యాకాశములో తిష్టవేసి కూర్చున్న వాడు తన పరివారము చేత లోకానంతా కూడా పాడు చేశాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ ఒక్క కారణాన్ని బట్టియే మొదటి భూమి ఆకాశము శపింపబడిపోయాది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభుల వారు దొంగ వలె వస్తాను అంటే తెలియకుండా వస్తాను. పౌలు మాత్రం ఆర్భాటముతో అంటే తెలిసినట్టుగా వస్తాను అని పౌలు అక్కడ అంటున్నాడు. ఈ రెండు ఒకేసారి జరిగిపోతాయి. ఎలా అని మనం ఆలోచించగలిగితే, ఆయన వచ్చేటప్పుడు ఆ ఆర్భాటం, ప్రధాన దూత శబ్దం, దేవుని బూర శబ్దం మధ్యాకాశములో తిష్ట వేసుకున్నటువంటి సాతానునికి తెలిసినట్టుగా దేవుడు వస్తాడు. ఆర్భాటం వాని కోసమే, ప్రధాన దూత శబ్దం వాని కోసమే, దేవుని బూర శబ్దం వాని కోసమే. ఈ ఆర్భాటాన్ని చూచిన సాతాను మధ్యాకాశములో వాడ గడగడలాడి చిట్ట చివరిగా ఆ స్థలాన్ని విడిచి భయము ఆవరించి అక్కడ నుండి వాడు తన పరివారం ఉన్నటువంటి భూమి మీద వచ్చి పడడం అన్నది జరుగుతుంది. ప్రభు యొక్క రాకడ గడియలో భూమి మీద ఉన్న పరిశుద్ధులకు మాత్రం ఆయన దొంగ వలె అంటే ఆయన రావడం రాకడలో రహస్యంగా రాగలుగుతాడు. ఆడవానికి తెలిసినట్లు, ఇక్కడ మనకు తెలియనట్టు రెండు ఒకేసారి జరిగిపోతుంది. మనం అర్థం చేసుకోవలసిన విషయం, ఎప్పుడైతే ఈ కార్యం జరుగుతుందో అప్పుడు దేవుడు మధ్యాకాశాన్ని తన స్వాధీనానికి తెచ్చుకొని ఆయన మధ్యాకాశములో ఉండడం జరుగుతుంది తన దూతల పరివారముతో. మొదటి రాకడలో యేసుప్రభుల వారు భూమి మీదికి వచ్చినట్లుగా రెండవ రాకడలో యేసుప్రభుల వారు భూమి మీదికి రాడు. భూమి మీదికి రాడు. రెండవ రాకడలో మధ్యాకాశములోనే ఉండిపోతాడు. మధ్యాకాశములో ఉన్న తర్వాత జరిగే విషయం ఏమిటి అంటే, ఈ భూమి మీద దేవుడు ప్రాణాన్ని పెట్టి తాను సంపాదించినటువంటి సంఘములు ఉంటున్నాయి. ఈ సంఘాలన్నీ కూడా ఏం చేయగలుగుతాయి అంటే, ప్రభు యొక్క రాకడ గడియలో సంఘం తన ప్రమేయముతో, ఒక కుటుంబం తన ప్రమేయముతో, ఒక వ్యక్తి తన ప్రమేయముతో మధ్యాకాశములో ఉన్న యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్ళరు. ఆయన పైన ఉంటాడు, మనం కింద ఉంటాం. ఆయన వచ్చినప్పుడు మనం పోవాలి అంటే మనముగా పోము. ప్రభువున్న స్థలానికి మనం తీసుకువెళ్ళేది ఏది అంటే కేవలం పరిశుద్ధాత్మ ఒక్కటే. పరిశుద్ధాత్మ ఒక్కటే బైబిల్ చెబుతూ ఉంది. ఇందులో సందేహం అనేది లేదు. తండ్రి కాలం పోయాది, క్రీస్తు కాలం పోయాది. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాలం. అందుకే పరిశుద్ధాత్మ యొక్క ప్రమేయం ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరి మధ్య కూడా పరిశుద్ధాత్మ యొక్క ప్రమేయం అనేది ఉండగలిగితేనే పరిశుద్ధాత్మ మిమ్మల్ని తీసుకుని వెళ్ళడం అనేది జరుగుతుంది. బైబిల్ చెబుతుంది మనకు.
మీకు అర్థం కావటానికి రోమా పత్రిక 8:11 చదువుకుందాం. రోమా పత్రిక 8:11లో మనం చూడగలిగితే బైబిల్ ఈ విధంగా చెబుతుంది, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ, యేసు క్రీస్తుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మీలో ఒకవేళ నివసించినట్లయితే, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు, మృతులలో నుండి యేసు క్రీస్తుని లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా, చావునకు లోనై ఉన్న మీ శరీరాన్ని కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును, మీ ఆత్మ ద్వారా జీవింపచేయును. చూడండి, మృతులలో నుండి లేపినది ఆత్మ. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి సమాధి చేయబడిన తర్వాత ప్రభువుని లేపి ఏది అంటే పరిశుద్ధాత్మ. ఏ పరిశుద్ధాత్మ అయితే క్రీస్తు ప్రభువుని లేపడం జరగగలిగాదో ఆయనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మే ఎప్పుడైతే మనలో ఉండడం జరగగలుగుతుందో, మనం బ్రతికినా మనము చనిపోయి సమాధి చేయబడినా ఆ పరిశుద్ధాత్మే సమాధిలో నుండి లేపి ప్రభువు రాక వరకు బ్రతికి ఉన్నటువంటి మనలను కూడా పరిశుద్ధాత్మ లేపి, పరిశుద్ధాత్మ ద్వారా మనమందరం కొనిపోబడి మధ్యాకాశములో ఉన్న యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతికి అప్పగించడం అనేది జరుగుతుంది. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తికి లేకపోతే, ఒక కుటుంబానికి పరిశుద్ధాత్మ లేకపోతే, ఒక సంఘానికి పరిశుద్ధాత్మ లేకపోతే, ఆ వ్యక్తి అయినా కుటుంబమైన సంఘమైన ప్రభు యొక్క రాకడలో ఎత్తబడరు. ఇది మనం గ్రహించాలి. పరిశుద్ధాత్మ అనేటువంటిది వ్యక్తిలో, కుటుంబంలో, సంఘములో ఉండాలి అంటే వ్యక్తి, కుటుంబం, సంఘం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత మనం కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారితో సహవాసం చేస్తుంది. పరిశుద్ధాత్మ వారితో సహవాసం చేస్తే ఆ పరిశుద్ధాత్మ వారిని ఏం చేస్తుంది అంటే సర్వ సత్యములో నడిపిస్తుంది. సత్యం ఏది అంటే యేసుక్రీస్తే. నేనే సత్యం అన్నాడు. సత్యమన్న క్రీస్తులో మనం నడిపించేది పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ లేకుండా నేనుగా సత్యమనే క్రీస్తులో నడవలేను. పరిశుద్ధాత్మ ఒక కుటుంబానికి లేకపోతే కుటుంబం సత్యమనే క్రీస్తులో నడవలేదు. పరిశుద్ధాత్మ సంఘములో లేకపోతే సంఘం సత్యమనే క్రీస్తులో నడవదు. ఇది క్రైస్తవ సమాజము గ్రహించాలి. ఈరోజు మనం ఆలోచిద్దాం. పరిశుద్ధాత్మ మనము కలిగి ఉన్నామంటే దేవుడు కోరుకున్నంత పరిశుద్ధత మన దగ్గర ఉందని దాని అర్థం. దేవుడు కోరుకున్నంత పరిశుద్ధత లేదు అంటే నీలో పరిశుద్ధాత్మ లేదు. బైబిల్ ఏమంటాడు? నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని చెప్పేస్తున్నాడు. క్రైస్తవునికి పరిశుద్ధాత్మ లేకపోతే క్రైస్తవుడు దేవుని వాడు కాదు కాదు కాదు. ఎంత పెద్ద సేవకుడైనా, అది ఎంత పెద్ద సంఘమైనా, బాహ్య ప్రపంచంలో చెదిరి ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే పరిశుద్ధాత్మ అనేది లేకపోతే అలాంటి వ్యక్తులు ప్రభువుని ఎదుర్కోలేరు. బైబిల్ చెబుతుంది. ఇప్పుడు మీలో పరిశుద్ధాత్మ ఉందో లేదో మీరే పరిశీలించి తెలుసుకోవాలి అంటే ఒకటే దానికి కారణం, దేవుడు కోరుకున్నంత శుద్ధత నాలో ఉందా? దైవజనుడైన నేనైనా, నా సాటి సేవకులైనా, ఇక్కడ కూర్చున్న మీలో ఏ వ్యక్తి అయినా సరే దేవుడు కోరుకున్నది శుద్ధత ఉందా? మన పరిశీలనలో ఒకవేళ లేకపోతే పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మ లేకపోతే సత్యమైన క్రీస్తులో సంపూర్ణంగా నడవలేని స్థితిలో ఉంటున్నావు. ఆ స్థితిలో నీవు ఉన్నావు అంటే యేసుక్రీస్తు రాకడ వస్తే నీ మధ్యన పరిశుద్ధాత్మ పని చెయ్యదు, నిన్ను వదిలేస్తుంది. నీవిక్కడే ఉండిపోతావు. ఇక నేను ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళేటువంటి వారు ఎవరు కానీ ఉండరు.
బైబిల్ చెబుతుంది. సత్యాన్ని అర్థం చేసుకో. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు అలాంటి వ్యక్తిని మృతులలో నుండి పైకి లేపినది ఆత్మ. అదే ఆత్మ సావనై ఉన్నటువంటి మిమ్మలను కూడా అదే లేపుతుంది అని బైబిల్ చెబుతూ ఉంది.